చిత్తూరు మండలం వెంగళత్తూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం సాగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సత్యవేడ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలగురువం బాబు పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. సో బాలగురువం బాబుతో ఇప్పుడు మనం ఉన్నాం. అతనితో మాట్లాడి ఇక్కడ ఎలక్షన్ గురించి, అతని గెలుపు గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్ చెప్పండి, మీరు యాక్చువల్గా ఇంతకుముందు ఇండిపెండెంట్గా ప్రజా సేవా పార్టీ దీంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ పార్టీలో రావడానికి కారణం ఏంటి? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రధాన కారణం మొట్టమొదటి కారణం ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే మేము ప్రజాసేవ పార్టీ పెట్టింది కూడా ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో మేము కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా సరే మా నాన్నలు మా తాతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. నాకు తెలిసినట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేశాను. అయితే ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి పరిణామాల వల్ల మాకు కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోవడంతో, ఈ వైసీపీ టీడీపీల యొక్క పాలన సరిలేకపోవడంతో ఇంకా మనకు వేరే భవిష్యత్తు కావాలి కాబట్టి, ప్రజలకు సేవ చేయాలి కాబట్టి మేమున్నటువంటి ప్రాంతం ఫైట్ చేయాల్సినటువంటి ప్రాంతం. అంటే రైతు కూలీలందరికీ కూడా న్యాయం జరగాలంటే పోరాటం చేయాల్సినటువంటి ప్రాంతం కాబట్టి సజ్జలతో పైన ఫైట్ చేయాల్సింది వచ్చింది కాబట్టి అప్పుడు ప్రజాసేవ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి బాబు గారు, అసలు మీ ధైర్యం ఏంటి? యాక్చువల్గా అక్కడ పెద్ద పార్టీలు లోకల్ స్థానిక పార్టీలు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇక్కడ డబ్బు అధికారం రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళతో మీరు పోటీ చేసి ఎలా ముందుకు పోగలరని మీరు ప్లాన్ చేస్తున్నారు? సార్ పెద్ద పార్టీలు అంటే కాంగ్రెస్ కంటే పెద్ద పార్టీ లేదు. అంటే స్థానికంగా కూడా చెప్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మర్రి చెట్టులాగా ఓడలు దిగినటువంటి పార్టీ, 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. నేను పోటీ చేసింది చిన్న పార్టీలో పోటీ చేయలేదు. నేను పోటీ చేసింది నేషనల్ పార్టీలో పోటీ చేశాను. రాబోయేది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాబోతుంది. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా షర్మిల ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఆదరించబోతున్నారు. ఇది తథ్యం. కాబట్టి నేను అసలు పెద్ద పార్టీలకు నేను అనుకోవడం లేదు. ఓకే, ఇంకా చెప్పండి, మీ యొక్క పార్టీ యొక్క ముఖ్య అంశాలు ఏంటి, మేనిఫెస్టో ఏంటి, మెయిన్గా ప్రధానంగా ఏ పాయింట్ వల్ల మీరు గెలవగలరని మీరు ఆశిస్తున్నారు? సార్ మా మేనిఫెస్టో తీసుకుంటే వైసీపీ టీడీపీ మేనిఫెస్టోలు దేనికి కూడా పనికిరావు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ప్రజలను ఉద్దేశించి ప్రజల యొక్క అభివృద్ధి కోసం పెట్టేటటువంటి పార్టీ, ప్రజల యొక్క సంక్షేమం కోసం పెట్టినటువంటి మేనిఫెస్టో మాది. మా పార్టీలో మేనిఫెస్టో తీసుకుంటే 2 విషయాలు సార్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దాదాపు బీజేపీలు, తెలుగుదేశము, వైసీపీలు 3 చేయలేనటువంటి మేనిఫెస్టోని మేము ఈరోజు మా రాహుల్ గాంధీ గారు మా యొక్క అధిష్టానం తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము ఆ మేనిఫెస్టోని ఫాలో అవుతున్నాం. ఒకటి, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది చాలా సంజీవని లాంటిది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల దాదాపు కొన్ని వేలాది మందికి, లక్షలాది మందికి దాదాపు నిరుద్యోగ సమస్య ఏర్పడిపోయి పోవడమే కాకుండా అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కాకపోతే ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రత్యేక హోదా ఇంపార్టెంట్, ముఖ్యము. అదేవిధంగా విశాఖ ఉక్కు కావచ్చు, కడప ఉక్కు ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టులు, వాటర్ ప్లాంట్ ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, అన్ని విషయాల్లో కూడా గ్రామాభివృద్ధి కావచ్చు, అన్ని విషయాల్లోనూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ చాలా కుంటుపడినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు, ఈ రాష్ట్రం బాగుపడదని డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఈరోజు ప్రజల్లో మేము ప్రశాంతంగా వెళ్ళసాగుతున్నాం. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీగా ఒకప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటిది ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో అక్కడ ఆ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ కనుమరుగైన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తిరిగి అంటే కాంగ్రెస్ పార్టీ ఆర్ వైసీపీ ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ అని ఒక టాపిక్, ఒక ఇదన్నమాట. కాంగ్రెస్ పార్టీ కన్వర్ట్ ఇంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ సందర్భంలో, ఈ పరిస్థితుల్లో తిరిగి మీ అధిష్టానం కావచ్చు, మీలాంటి యువకులు కావచ్చు, పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వ్యక్తులు కావచ్చు, ఎలా తిరిగి మళ్ళీ ఇక్కడ పుంజుకోగలదని మీ ప్రయత్నం ఏంటి? మీ యొక్క బేసిక్ లాజిక్ ఏంటి? సార్ మాకు ఓట్ బ్యాంక్ అయితే అలానే ఉంది. మా ఓట్ బ్యాంక్ ఎవరు చెక్క చెదరలేదు. బట్ ఏంటంటే కొన్ని పరిస్థితి మీరు అన్నట్టుగా ఈ యొక్క రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కొంచెం అసమర్థత ఉన్నది వాస్తవమే. కాకపోతే దాని ప్రజలు ఏంటంటే ఆ టైంలో నాయకులు ఏం చేస్తారంటే అతనిపైన సింపతితో, ఎవరిపైన వైఎస్ జగన్ పైన ఒక రాజశేఖర రెడ్డి కుమారుడిగా అతను బయట వచ్చేసినారు, అతనికి ఏదో అన్యాయం చేసేసారని ఒక సింపతితో అందరూ బయట వెళ్ళారు తప్ప ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంతో వెళ్ళలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకి 2 కుమారులు ఉన్నారంటే వాళ్ళు శాశ్వతంగా ఒకటిగా ఉండాలనేది లేదు. ఒకవేళ ఒకటిగా ఉన్నారని చూపించండి, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలు ఉన్నాయి.
ఈ 3 ప్రాంతాల్లో కూడా ఒకరు అయ్యా నేను విడిపోయి నేను బాగుంటాను, ఉమ్మడిగా ఉన్నప్పుడు నాకు ఇబ్బందిగా ఉంది, మనస్పర్ధలు ఉన్నాయి, నాకు ఈక్వల్ జస్టిస్ జరగడం లేదు, నేను సపరేట్గా వెళ్ళిపోయి నేను చేసుకుంటాను అనేసి వాళ్ళు అడిగినప్పుడు ఒక సంవత్సరంతో కాదు, కొన్ని వేలాది మంది మరణాలు సంభవిస్తున్నప్పుడు, చచ్చిపోతున్నప్పుడు దీన్ని మనం ఎందుకు వెళ్ళినది డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. విడిపోయి బాగుందామనే ఉద్దేశంతోనే విడగొట్టడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తీర్మానం చేస్తే, అదే బీజేపీ ప్రభుత్వం అప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఎక్స్ పార్టీగా ఉన్నప్పుడు దీంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదే తెలుగుదేశం కావచ్చు, ఏ ఒక్కరు కూడా ప్రత్యేక రాష్ట్ర విభజన వద్దని ఎవరైనా చెప్పారనంటే నేను మీరు ఏం చెప్పినా విభజించుకుంటాను. వీళ్ళందరూ వెధవలు. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తీసుకున్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా, కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్నా, వీళ్ళందరూ కూడా వేస్ట్ ఫెలోస్ అసలు. ఎందుకంటే ఒక్కరైనా రాష్ట్రం విడగొట్టబాకండి, మాకు మొత్తం ఏర్పాటు చేసిన తర్వాత, మాకు ఒక రాజధాని కట్టించిన తర్వాత, లేకపోతే మాకు హైకోర్టు కట్టించిన తర్వాత, మాకు ఒక డెవలప్మెంట్ చేసిన తర్వాత మీరు రాష్ట్రాన్ని విభజన చేయండి. ఈ రోజు రాష్ట్రాన్ని విభజించినారంటే మాకు ఎన్ని కూడా కుంటుపడిపోతాయి, వెనకబడిపోతాయి, ప్రత్యేక హోదా రాదు, ఏం రాదు అని చెప్పి కొట్లాడినటువంటి వారు ఒక్కరు కూడా లేదు కదా. మరి వీళ్ళే రాసిచ్చారు కదా, మొత్తం లెటర్ రాసింది ఎవరు? మామూలుగా రాష్ట్రాన్ని విడగొట్టమని రాసింది ఎవరు? వాళ్ళే కదా. కాబట్టి పూర్తిగా చెప్పండి, యాక్చువల్గా మీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుందంటారా? 100% సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంతకమే రాహుల్ గాంధీ గారి దగ్గర ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన సంతకం పెడతారని వాగ్దానం చేస్తున్నారు. 100% మొట్టమొదటి వాగ్దానమే ప్రత్యేక హోదా పైన సంతకం పెడతారు. తెలంగాణలో గెలిచి కొంత హైప్ వచ్చింది కాబట్టి ఆ హైప్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపించవచ్చా మీ కాంగ్రెస్ పార్టీ? సార్ కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ లేదు, లేదా ఒకవేళ మిస్ అయితే నేను సెకండ్ ప్లేస్లో ఉంటాను అని వాదిస్తున్నారు, దాని తగినట్టుగా వర్కౌట్ చేస్తున్నారు. ఆ యొక్క స్వతంత్ర అభ్యర్థి యొక్క ఇంపాక్ట్ మీ పార్టీ పైన ఏమైనా ఉపయోగపడదు, యాంటీగా ఉపయోగపడదు? నాకేం సంబంధం ఆయనతో? యాతాటి రమేష్ బాబుతో మాకు ఎలాంటి వాళ్ళ వల్ల మాకు నష్టం లేదు, లాభం ఉంది. ఎందుకు లాభం ఉందనంటే ఏతాటి రమేష్ బాబు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో టికెట్ కోరిన వ్యక్తి, మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో అసమర్థతో ఆయన హైదరాబాదు ఎన్ఆర్ఐ, ఇక్కడికి అతనికి సంబంధం లేదు, ఇక్కడ రిలేషన్షిప్ లేదు, ఇక్కడ ఎవరితోనూ అసలు పరిచయాలు లేవు. ఏ ఊర్లో ఏ డొంకలో ఏముందో, ఏ పుట్లో ఏ పాముందో తెలియదు, ఏ ఊర్లో ఏ సమస్య ఉందో తెలియదు, ఏమీ తెలియకుండా డబ్బు ఉంది. కాబట్టి నేను ఎమ్మెల్యే కావాలనే ఒక ఆశతో, సరే ఎవరికి ఆశ ఉండొచ్చు, సరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అడిగింది ఎవరిని? తెలుగుదేశం పార్టీలో టికెట్ కోరారు. అక్కడ ఇవ్వకపోవడంతో ఆయన రెబల్ అభ్యర్థిగా తెలుగుదేశం ఓట్లు చేర్చడానికి కోసం ఆయన వేసుకున్నాడు. మరి మాకు దానివల్ల మాకు నష్టమే సార్, మాకు లాభమే కదా. ఆన్ ది రికార్డ్ మాట్లాడకూడదు, అన్ని పార్టీలు ఆల్రెడీ స్టార్ట్ చేసాయి, ఒక ఓటుకి 1500, 1000 రూపీస్ స్టార్ట్ చేసాయి. మీ పరిస్థితి ఏంటి? మేమైతే అసలు డబ్బు దానికి దూరం సార్. కాంగ్రెస్ పార్టీ డబ్బులకి దూరం, ఓట్లకి మేము కొనేటటువంటి పరిస్థితిలో మేమైతే దిగజారిన రాజకీయాలు మేము చెయ్యము, మేము చేసే పరిస్థితులు కూడా లేదు. మా ప్రజలందరూ కూడా పక్కాగా క్లారిటీతో ఉన్నారు. మేము వైసీపీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్లు, వందల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసి ఇసుక మాఫియా తీసుకున్నా, మెటల్ మాఫియా తీసుకున్నా, భూ కబ్జాలు తీసుకున్నా, లేకపోతే వైన్ షాప్లో ఉన్నటువంటి దాన్ని వైన్ మాఫియా తీసుకున్నా, ఈ విధంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసి పెట్టి కాంగ్రెస్ పార్టీలో అధికారం రావాలని చెప్పి ఈరోజు ప్రజలందరినీ కూడా జాటీలతో కొట్టి మరి కేసులు పెట్టి నాశనం చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత ఈరోజు నేను పోయి 1000 ఇస్తాను, 2000 ఇస్తాను, నాకు ఓటు వేయని అడిగితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు సార్ తీసుకుని. ఎందుకంటే వాళ్ళ అప్పు సొత్తు కాదు, ఇది ప్రజల అప్పు సొత్తు. కాబట్టి ప్రజలు డబ్బు తీసుకుంటారు, ఒకవేళ ఇస్తే ప్రశాంతంగా పుస్తకాలను తీసుకుంటారు. ఇప్పుడు కూడా మీకు తెలుసు, ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు, రాష్ట్రం మన యొక్క పార్టీ కోసం నిలబడేటటువంటి వాళ్ళు. నేనేమి మఫ్ చేసుకోవడం లేదు. నేనేంటంటే డబ్బు ఇచ్చి నేను కూడా తెచ్చుకోగలను. ఈరోజు 1000 మంది కాదు, 2000 మంది కాదు, 50,000 మంది నేను దింపుకొని చేసుకోగలను. కానీ నాకు అది కాదు. నాకు 10 మంది అయినా డోర్ టు డోర్ వెళ్తాను, నేను దండం పెడతాను. ఉన్నటువంటి పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితిని, మన యొక్క నియోజకవర్గ పరిస్థితిని ఎత్తి చెప్తున్నాను. వాళ్ళ దగ్గర నేను రిసీవింగ్ బాగా చేసుకుంటున్నాను, వస్తున్నాను. మీరు స్థానికులు, యాక్చువల్గా ఇక్కడే మీకు ఇక్కడ స్థానికంగా మీరు పుట్టారు, ఇక్కడే స్థానికంగా మీరు ఉంటున్నారు. ఈ అంశం మీకు ఈ ఎలక్షన్లో కలిసి వచ్చే అంశంగా మీరు భావిస్తున్నారా? సార్ మీకు ఈ యొక్క ప్రింట్ మీడియా తీసుకున్నా, ఎలక్ట్రానిక్ మీడియా తీసుకున్నా, అదేవిధంగా అందరూ ఉన్నటువంటి లోకల్ అందరికీ తెలుసు, బాబు నిజాయితీ పరుడని, బాబు ప్రజల పక్షాన పోరాటం చేసిన రైతు కూలీల అధ్యక్షుడని,
అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అనేక వేలాది మందికి సహాయం చేసిన వ్యక్తి అని, వాళ్ళకి అందరి ఆదర అభిమానాలు ఆయనకు ఉంటాయని చెప్పి మీకు అందరికీ కూడా తెలుసు. నేను కోరుకునేది ఒకటే, సత్తివేడు మండలం కానీ వరదేపల్లి మండలం తీసుకుంటే ఆ 2 మండలాలనే నాకు 30,000 ఓట్లు వస్తాయి. 30,000 ఓట్లు దీంట్లో మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు. 30,000 ఓట్లు నాకు సత్తివేడు మండలం వరదేపల్లి మండలంలో వస్తాయి. నాగలపురం తీసుకున్నా నాది మెజారిటీ ఉంటుంది. పిచ్చటూరు తీసుకున్నా మాకు మా నాయకులు మంచి బలమైన నాయకులు ఉన్నారు, మాకు మెజారిటీ ఉంటుంది. అదేవిధంగా నారాయణవనం తీసుకున్నా కూడా ఆయన పైన అసమర్థతో నాకైతే నారాయణవనం మండలంలో పెద్దగా బెల్ట్ లేకపోయినా కూడా నేను ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్ళాను కాబట్టి నాకు తెలిసినటువంటి పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పైన ఉన్నటువంటి అసమ్మతితో, ఆయన పైన ఉన్నటువంటి బాధతో, కోపంతో మా పార్టీకి మంచి బలాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా అక్కడ కూడా మాది మెజారిటీ ఉంటుంది. కేవీపురం తీసుకున్నా, బిఎన్ కంటే తీసుకున్నా అన్నింటిలో కూడా మాకు మెజారిటీ ఉంటుంది సార్. చెప్పండి, మీకు ఎలాగో మేనిఫెస్టో ఉంది, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన మేనిఫెస్టో ఉంది. అది కాకుండా స్థానికంగా మీరు ఇక్కడ స్థానికంగా మీరు ఏ సమస్యలు గుర్తించినారో ఇక్కడ మీరు ఈ మేనిఫెస్టో పక్కన పెడితే మీరు ఏమైనా స్థానిక సమస్యలు గుర్తించి మీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా సార్. నా సత్తివేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సత్తివేడు మండలంలో ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు చిరు వ్యాపారస్తులు కూర్చొని కనీసం చిరు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి మెటల్ మాఫియా, అక్కడ ఉన్నటువంటి గ్రాముల మాఫియా, అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియా, వీళ్ళ ద్వారా జరిగేటటువంటి అక్రమ అన్యాయాల ద్వారా పెద్ద పెద్ద టర్బోలు టిప్పర్లతో వాళ్ళు తీసుకుని పోతామంటే ఆ దుమ్ములేసి అక్కడెక్కడ కూడా ఆ యొక్క టౌన్లో ఉండలేకపోతున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, వ్యాపారం జరగలేకపోతున్నాయి, అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుని వస్తే తప్పనిసరిగా బైపాస్ని బయట తీసుకొని వస్తాను. నేను పోరాటం చేశాను సార్, బైపాస్ని బయట తీసుకుని వస్తాను. ఆ యొక్క సత్యవేడ్ డెవలప్మెంట్కి నేను కృషి చేస్తాను. అదేవిధంగా శ్రీ సిటీలో కానీ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ మొత్తం కూడా లోకల్ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము. అదేవిధంగా ఇది మామూలుగా వచ్చి కాంట్రాక్ట్ జాబులు కాదు, కంపెనీ స్టాఫ్లు కూడా లోకల్ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితిని తీసుకొని వస్తాను. అదేవిధంగా ఈ యొక్క నాగలపురం మండలం తీసుకుంటే కనీసం అక్కడ ఎంత గలీజ్గా ఉందంటే కనీసం ఒక బస్ స్టాండ్ లేదు, ఒక మంచి బస్ స్టాండ్ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ ఫ్లడ్ వచ్చిందంటే వాటర్ వచ్చిందంటే అంటే గ్రామాలు మునిగిపోతున్నాయి. ఆల్రెడీ నేను చూసినటువంటి మొత్తం గ్రామాలు నేను తిరిగాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి గ్రామానికి పోయేటటువంటి లింక్ రోడ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏంటంటే మొత్తం బ్రిడ్జిలు మొత్తం కూలిపోయినాయి. కాబట్టి వాటినంటే కూడా క్లియర్ చేయించి రోడ్డు వెడల్పు చేసి నీట్గా 40 ఫీట్ రోడ్స్ ఏర్పాటు చేశారని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన పిచ్చటూరు తీసుకున్నా, పిచ్చటూరులో కూడా తీసుకుంటే సేమ్ అదే పొజిషను. ఇక్కడ కూడా మేము వెళ్ళి చూసాము. ఇక్కడ కూడా ఏంటంటే పూర్తిగా ఆ యొక్క బ్రిడ్జిలు కావచ్చు, ఆ లింక్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. అసలు జనాలు రాకపోకలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా అభివృద్ధి లేదు. అభివృద్ధి కోసం డ్రైనేజ్ కాలువలు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, తర్వాత స్కూల్ డెవలప్మెంట్స్ కావచ్చు, వైద్యం యొక్క డెవలప్మెంట్స్ కాబట్టి ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు, ఇక్కడ ఏమి లేవు. వీటన్నిటిని పైన కూడా దృష్టి సాధిస్తూ ఉన్నాము. రోడ్లు కూడా సరే, దాని యొక్క వారికి అందరికీ కూడా మామూలుగా చిరు వ్యాపారస్తులకి మామూలుగా మా యొక్క ప్లాంట్స్ ఒకటి ఉన్నాయి. పూర్తిగా కూడా ఈ యొక్క పిచ్చటూరు మండలంలో అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరపున మామూలుగా ఈ యొక్క షట్టర్లు వేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం సపరేట్గా వాళ్ళకి మనం అంగళ్ళు ఇవ్వాలనుకుని ప్లాన్ చేస్తూ ఉన్నాము. అది కూడా జరుగుతుంది. అంటే గత ప్రతిసారి ఇలాగే చెప్తుంటాము. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో చూస్తే ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు, ఇక్కడ ఏమి లేవు. వీటన్నిటిని పైన కూడా దృష్టి సాధిస్తూ ఉన్నాము. రోడ్లు కూడా సరే, దాని యొక్క వారికి అందరికీ కూడా మామూలుగా చిరు వ్యాపారస్తులకి మామూలుగా మా యొక్క ప్లాంట్స్ ఒకటి ఉన్నాయి. పూర్తిగా కూడా ఈ యొక్క పిచ్చటూరు మండలంలో అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరపున మామూలుగా ఈ యొక్క షట్టర్లు వేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం సపరేట్గా వాళ్ళకి మనం అంగళ్ళు ఇవ్వాలనుకుని ప్లాన్ చేస్తూ ఉన్నాము. అది కూడా జరుగుతుంది. అంటే గత ప్రతిసారి ఇలాగే చెప్తుంటాము. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో చూస్తే కుప్పం ఒకప్పట్లో వెనకబడిన ప్రాంతం, అదే సత్యవేడు వెనకబడిన ప్రాంతం. సో కుప్పం ఎలాగో చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు కాబట్టి అది డెవలప్ అయింది. బట్ ఇది సత్యవేడు వెనుకబడి ఉండడానికి లేదా పనిష్మెంట్ ఏరియా ఉండడానికి కారణం గత ప్రభుత్వాలు కావచ్చు, గత ఎమ్మెల్యేలు కావచ్చు. ఎంతవరకు దీంట్లో సార్ ఇప్పుడు దీని వైఫల్యం ప్రభుత్వాలతో నేను చెప్పడం లేదు, కానీ ఎవరైనా సీఎం కావచ్చు సార్, కానీ ఎమ్మెల్యే ఉండేవాడు ధైర్యమైన వాడి వ్యక్తిగా ఉండాలి, డేర్ పర్సన్గా ఉండాలి. నేను నా ప్రజలకు న్యాయం చేయాలన్నటువంటి నా యొక్క నియోజకవర్గాన్ని స్ట్రాంగ్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉండాలి సార్. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా ప్రాంతం వాళ్ళు కాదు, నా ఏరియా వాళ్ళు కాదు, అందరూ కూడా బయట వాళ్ళు. కాబట్టి
వాళ్ళకి పట్టు లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏముంది సార్, తెలుగుదేశం ఆదిత్యాన్ని పంపించాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆదిత్య వచ్చి ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. అతనికి ఏముంది, మా యొక్క నియోజకవర్గం యొక్క ప్రజలు బాగుంటే అతనికి ఏమి, బాగలేకపోతే అతనికి ఏమి, అతను కావాల్సిన డబ్బు, అతనికి కావాల్సిన హోదా సంపాదించుకుని వెళ్ళిపోయినాడు. మళ్ళీ టికెట్ రాలేదు, హ్యాపీగా పోయి అమెరికాకి వెళ్ళి బిజినెస్ చేసుకుంటున్నాడు. అతను వాళ్ళకేం సంబంధం, వాళ్ళకేం ప్రాబ్లం ఉంది చెప్పండి. అదేవిధంగా మన హేమలతని తీసుకోండి, హేమలత చెన్నైలో ఉంటుంది, ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే గెలిపించినాము. ఎమ్మెల్యే గెలిపిస్తే ఏ రోజైనా కూడా ప్రజల యొక్క పక్షాన్ని వచ్చి నిలబడి మాట్లాడింది కానీ, కొట్లాడింది కానీ, పోరాటం చేసింది కానీ, ఏ యొక్క సమస్య పైన మాట్లాడింది కానీ ఎవరికైనా చేశారా? ఏ ఒక్కటి లేదు కదా. మరి వాళ్ళకేం అలాంటి వాళ్ళు వస్తే మన యొక్క ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది? ఈ రోజు తీసుకున్నా కూడా నోకుతో రాజేష్కి ఇచ్చారు అన్న వైసీపీలో. ఇక్కడ ఎవరు చదివిన వాళ్ళు లేరు, ఇక్కడ ఎవరు చదివిన మహిళలు లేరు, అంతగా చదివినటువంటి జ్ఞానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అసలు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్లు కావచ్చు, తెలుగుదేశం లీడర్లు కావచ్చు గాజులు వేసుకున్నారు. నేను చెప్తున్నాను, వాళ్ళు గాజులు వేసుకుని ఉండడం వల్లే ఈరోజు స్థానికులకు అవకాశం కల్పించకుండా బయట వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా తోక ముడుచుకొని వాళ్ళతో కూడా పని చేసుకొని ఒక నలుగురు మాత్రమే బాగుపడుతున్నారు. నలుగురు మాత్రమే. మిగతా ఉన్నటువంటి లీడర్లందరినీ కూడా స్పాయిల్ చేసి వీళ్ళు దేనికి పనికి వస్తారంటే, మా వైసీపీ లీడర్లు కావచ్చు, తెలుగుదేశం లీడర్లు కావచ్చు, సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి లీడర్లు వీళ్ళంతా దేనికి పనికి వస్తారంటే పెద్ద పెద్ద మాలలు తీసుకురావడము, కట్టడము, క్రేన్లతో వేయడము, వాళ్ళని మఫ్ చేయడము, జనాలు తోలడము, దీనికి మాత్రం పనికి వస్తారు తప్ప ఏ ఒక్కనైనా మీరు కలబెట్టి చూడండి, ఒక్కడైనా మనసే గుండెల పైన చేసుకుని చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేము లీడర్షిప్ చేసినాము, మేము ప్రశాంతంగా ఉన్నాము, మేము ఇల్లు కట్టుకున్నాము, 10 మందికి ఇల్లు ఇచ్చినాము, లేకపోతే ఒక రోడ్ వేసినాము, లేకపోతే మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేసినాము, ఒక్కరిని చెప్పండి చూద్దాం. ఎవరు చెప్పలేరు సార్. వీళ్ళందరూ కూడా స్వార్థపూరితమైన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తారు సార్. సత్యవేడులో అక్రమ క్వారీల గురించి మీకు తెలిసిందే, మరి మీ స్టెప్ ఎలా ఉండదు సార్? ఈరోజు సార్ నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఈరోజు 14 క్వారీలు ఉన్నాయి. ఈరోజు సత్యవేడు మా నియోజకవర్గం మొత్తం 7 మండలాల్లో 14 క్వారీలు ఉన్నాయి. ఈ 14 క్వారీల్లో మైనింగ్స్ ఎవరు ఒక్కడ కూడా మైనింగ్స్లో మా పర్మిషన్స్ లేవు. అందరూ ఒక అర ఎకరాకి పర్మిషన్ తీసుకుంటారు, లేదా 1 ఎకరా పర్మిషన్ తీసుకుంటారు. కొండలు లేపేస్తారు, గుట్టలు లేపేస్తున్నారు. దానివల్ల మన ప్రకృతి దెబ్బతినిపోతూ ఉంది, మనకు సరైన కాలానికి వర్షాలు రాకుండా పోతూ ఉంది. అదేవిధంగా మన యొక్క జీవనోపాధి దెబ్బతింటా ఉంది. అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు, ఎస్టీలు, ట్రైబల్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మన యొక్క ఆదాయం అంత పెరిగినా కూడా ఏ ఒక్కరు కూడా డెవలప్మెంట్ కాకుండా పోతూ ఉంది. ఏ ఒక చిన్న హెల్ప్ కూడా చేయకుండా పోతున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరికి ఇస్తున్నారు? చెన్నై వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకు తవ్వుకుంటూ ఉన్నారు. ఇదే కన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇస్తే, ఈ బాబు కన్నా ఎమ్మెల్యే కన్నా గెలిపించుకుంటే తప్పనిసరిగా వాళ్ళందరికీ బుద్ధి చెప్తాను. ప్రతి ఒక్కరిని తరిమి కొడతాం, లోకల్లో ఉన్నటువంటి వారికి అవకాశం కల్పిస్తాను. చివరిగా చెప్పండి, మీ విజయం ఎన్ని ఓట్ల మెజారిటీతో ఉండదు సార్? మా విజయం మా యొక్క ఎస్టిమేషన్ ప్రకారంగా ఈరోజు 20,000 నుంచి 30,000 లోపు చూసుకుంటున్నాము. కానీ మేము ప్రయత్నిస్తున్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటుతోనే కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చూసారుగా, అట్లీస్ట్ ఒక ఓటు 20,000 30,000 కాకపోయినా అట్లీస్ట్ ఒక ఓటుతోనే నేను గెలుస్తానని ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు బాబు గారు. థ్యాంక్ యూ బాబన్న నాయకత్వం, హర్మిలమ్మ నాయకత్వం, నాయకత్వం, జై కాంగ్రెస్, నాయకత్వం.